హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ప్రపంచంలోనే అతిపెద్ద, వరల్డ్స్ లార్జెస్ట్, ప్రపంచంలోనే అతిపెద్ద అనే అంశంతో మధ్యప్రదేశ్ రాష్ట్రం ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. దేనికి సంబంధించి అంటే వరల్డ్స్ లార్జెస్ట్ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్, ప్రపంచంలోనే అతిపెద్ద నీటిపైన తేలియాడే సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రం అని గుర్తుంచుకోండి. ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ ఎక్కడ ఏర్పాటు కానుందట, ఎక్కడ నిర్మించబోతున్నారంట? మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఒక జిల్లా పేరు గుర్తుంచుకోండి. ఆ డిస్టిక్ పేరు ఏంటంటే ఖండ్వా అనే ఒక డిస్టిక్ పేరు గుర్తుంచుకోండి. అతి త్వరలో ప్రపంచ దృష్టిని ఆకర్షించనుంది ఖండ్వా అనే జిల్లా. ప్రపంచంలోనే అతిపెద్ద వరల్డ్స్ లార్జెస్ట్ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ సంబంధిత అంశంతో మధ్యప్రదేశ్ రాష్ట్రం వార్తలు ఇచ్చింది. ఫ్లోటింగ్ అంటే అర్థం ఏంటి? నీటిపై తేలియాడే అనే అర్థం ఫ్లోటింగ్. సోలార్ అంటే సౌర, పవర్ ప్లాంట్ అంటే సౌర విద్యుత్ని ఉత్పత్తి చేసే కేంద్రం. వరల్డ్స్ లార్జెస్ట్ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ అనగానే మధ్యప్రదేశ్. మరి నీటిపై తేలియాడే అంటే ఆ నీరు. సో ఇక్కడ ఒక నది పేరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మధ్యప్రదేశ్ అనగానే ఏ నది గుర్తుకొస్తుంది మనకి? నర్మదా. సో నర్మదా నది పైన ఆల్రెడీ ఉన్న ఒక డ్యామ్, ఆ డ్యామ్ పేరు గుర్తుంచుకోండి, ఓంకారేశ్వర్ డ్యామ్ పైన చాలాసార్లు గత పోటీ పరీక్షల్లో ప్రశ్నలు అడగడం జరిగింది. ఓంకారేశ్వర్ డ్యామ్ ఏ రాష్ట్రము, ఏ నది అని చెప్పేసి నర్మదా నది, ఓంకారేశ్వర్ డ్యామ్. సో ఇక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద అంటే ప్రమాణం చూడాల్సి ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద 600 మెగావాట్ల సౌర విద్యుత్ని ఉత్పత్తి చేసే కేంద్రాన్ని 3000 కోట్ల రూపాయల ఖర్చుతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుందంట ఈ 2022-2023 సంవత్సరంలో. గుర్తుంచుకోండి, ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ అనగానే ఖండ్వా డిస్టిక్ గుర్తుకు రావాలి, ఓంకారేశ్వర్ డ్యామ్ గుర్తుకు రావాలి, నర్మదా నది పైన, ఎందుకంటే ఫ్లోటింగ్ కాబట్టి నది. సో మధ్యప్రదేశ్ రాష్ట్రం అని గుర్తుంచుకోండి. మరి ఇప్పటి వరకు భారతదేశంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్గా గుర్తింపు పొందింది ఎక్కడ ఉంది? మన రామగుండం. సో రామగుండం ఏదైతే ఉంటుందో గోదావరి నది పైన ఎన్టీపీసీ, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ వారు దాదాపు 100 మెగావాట్స్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ని నిర్వహిస్తున్నారు. ఇది ఇటీవలే జాతికి కూడా అంకితం చేయడం జరిగింది భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా. జస్ట్ ఇక్కడ గుర్తుంచుకోండి, ప్రపంచంలోని, ఇక్కడ భారతదేశంలోని రానున్న రోజుల్లో ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ మాత్రం ఎక్కడ రానుందంట? మధ్యప్రదేశ్ ఖండ్వా అనే డిస్టిక్. ఈ ఏవైతే పాయింట్ చెప్పానో వీటి గురించి ప్రత్యేకంగా చూడండి. రానున్న రోజుల్లో మన ఇంధన అవసరాలు, మన ఎలక్ట్రిసిటీని తీర్చుకోవడానికి సోలార్ పైన ఎక్కువగా ఆధారపడే రోజులు ఉంటాయి. ఇక్కడ ఏం చేస్తారంటే వాటర్ పైన ఈ సౌర ఫలకలు ఉంటాయి కదా, సౌర ఫలకలు, సో సోలార్ ప్లేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని బిగించడం జరుగుతుంది. ఆటోమేటిక్గా దీనివల్ల మల్టీ ప్రాంగ్డ్ అప్రోచ్, ఒకవైపు నీటిని ఎవాపరేట్ కాకుండా కాపాడినట్టు అవుతుంది, అండ్ ఈ సౌర ఫలకలు బిగించడానికి ప్రాంతం అనేది కావాలి. సో ఎలాగో వాటర్ పైన కాబట్టి మనకు స్థలం అనేది ఈజీగా అవైలబుల్ ఉంటుంది. సో ఇది ఒకటి ఇంపార్టెంట్. ప్రపంచంలోనే అతిపెద్ద అనే అంశంతో మధ్యప్రదేశ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టేట్ టు బి ఫోకస్డ్ ఫర్ కమింగ్ ఎగ్జామినేషన్స్. ఉదాహరణకి చూస్తే మధ్యప్రదేశ్ సంబంధించి ఇటీవల హమారా ఘర్ హమారా విద్యాలయ, దేవారణ్య యోజన, అంకుర్ అనే ఒక చెట్లు నాటే కార్యక్రమం వార్తలు ఇచ్చింది. దేశంలోనే మొట్టమొదటి గౌ క్యాబినెట్ ఏ రాష్ట్రం అంటే మధ్యప్రదేశ్. ఎట్ ద సేమ్ టైం ఇటీవల మధ్యప్రదేశ్ సంబంధించి హిస్టరీలో ఇంపార్టెంట్ గ్వాలియర్ ఓర్చా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ప్రాంతాలపైన ప్రత్యేకత చూపండి. మధ్యప్రదేశ్ పైన రానున్న పోటీ పరీక్షలో ఖచ్చితంగా ఏదో ఒక ప్రశ్న చూసే అవకాశం ఉంది. సో ఇటువంటి ఇంపార్టెంట్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో కాంపిటేటివ్ ఎగ్జామ్ దృష్టిలో ఉంచుకొని ఆ టాపిక్స్ ఖచ్చితంగా అభ్యర్థులు చదవాల్సిన టాపిక్స్ ఏవైతే ఉంటాయో ఇప్పటికే కొన్ని టాపిక్స్ని మీకు ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. సో లాస్ట్ ఒక 3 days బ్యాక్ ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో ఒక లైవ్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. రానున్న పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా ప్రతి అభ్యర్థి ఏ సబ్జెక్ట్లోని ఏ టాపిక్స్ పైన ఫోకస్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి అనలైటికల్గా వీడియో చేయడం జరిగింది. ఇప్పటివరకు చూడని వారు ఎవరైనా ఉంటే ఈ ఛానల్ని చూడండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్నటి రోజున కూడా మనం ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది, చూడండి. సో ప్రవీణ్
ఇన్సర్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ని ఈరోజే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో రానున్న పోటీ పరీక్షను దృష్టిలో ఉంచుకొని మీకు ఇంపార్టెంట్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో వాటిపైన ప్రత్యేకంగా వీడియోలు చేయడం జరుగుతుంది. సో ఈరోజు మనకు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రామ్సర్ సైట్స్. ఈ వారంలోనే రెండవసారి రామ్సర్ సైట్స్ గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. రామ్సర్ సైట్స్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని మీరు ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అయినా, ఏ పోటీ పరీక్షకి సంబంధించిన ప్రిపరేషన్ కొనసాగిస్తున్నా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా ఖచ్చితంగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి, అతి ముఖ్యమైన అంశాలు. అటువంటి అతి ముఖ్యమైన అంశాల్లో రామ్సర్ సైట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. అటువంటి రామ్సర్ సైట్స్ గురించి తరచూ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. February 2 ప్రత్యేకత ఏంటి? వరల్డ్ వెట్లాండ్స్ డే, ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం. ఎందుకు మరి February 2 నిర్వహించుకోవడం జరుగుతుంది అంటే రామ్సర్ అనేది ఒక ప్రాంతం పేరు, ఒక సిటీ పేరు, ఒక ప్రాంతం. రామ్సర్ సిటీ ఎక్కడ ఉంది అంటే ఇరాన్ దేశంలో ఉంది. అలాంటి ఇరాన్ దేశం రామ్సర్ అనే సైట్లో 1971 ఫిబ్రవరి 2 ప్రపంచంలోని కొన్ని దేశాలు సమావేశమైనాయి, రామ్సర్ కన్వెన్షన్ని నిర్వహించాయి. దేనికి సంబంధించి అంటే రామ్సర్ అనగానే వెట్లాండ్స్ ప్రొటెక్షన్ అని గుర్తుంచుకోండి. వెట్లాండ్స్, సో వెట్లాండ్ అంటే చిత్తడి నేలల సంరక్షణ పైన ఒక కన్వెన్షన్ 1971 ఫిబ్రవరి 2 రోజున జరిగింది. ఆ February 2 ప్రతి సంవత్సరం కూడా వరల్డ్ వెట్లాండ్స్ డేగా మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. సో ఇక రామ్సర్ అనేది ఒక ప్రాంతం అని గుర్తుంచుకోండి. దేనికి సంబంధించి రామ్సర్ గుర్తింపిస్తారు? చిత్తడి నేలలు. ఎప్పుడు కూడా సంవత్సరం పొడవునా బురదతో నిండి ఉండే ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతాన్ని చిత్తడి నేలలుగా గుర్తిస్తారు. ముఖ్యంగా రామ్సర్ సైట్స్గా గుర్తిస్తారు. చిత్తడి నేలలు అనేవి ప్రపంచవ్యాప్తంగా దాదాపు లక్షల కొద్ది సైట్స్ ఉంటాయి. కానీ రామ్సర్ సైట్స్ ఏవైతే ఉంటాయో వేల కొద్ది సైట్సే ఉంటాయి. మన భారతదేశంలో ఇప్పటి వరకు గడిచిన వారం వరకు జూలై మంత్ ఎండింగ్ వరకు 54 రామ్సర్ సైట్లుగా గుర్తింపు పొందాయి. చిత్తడి నేలలు చాలా ఉన్నాయి, కానీ ఆ చిత్తడి నేలలో 54 మాత్రం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి. అటువంటి 54కి తోడు మరొక 10 ఈరోజు ప్రత్యేకంగా రామ్సర్ సైట్స్గా గుర్తింపు పొందాయి. వీటి చేరికతో భారతదేశంలోని మొత్తం రామ్సర్ సైట్స్ సంఖ్య ఎంతకు చేరిందంట? 64 అని గుర్తుంచుకోండి. ఇప్పుడు 10 రామ్సర్ సైట్స్ ఏవైతే ఉంటే వాటి పేర్లు గుర్తుంచుకోవాలి, కన్సర్న్ స్టేట్స్ గుర్తుంచుకోవాలి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్ ఎలా అడుగుతారంటే మ్యాచ్ ఏ ఇస్తారు, మ్యాచ్ బి ఇస్తారు. మ్యాచ్ ఏ సైడ్ వచ్చేసి వీటి యొక్క పేర్లు ఇస్తారు, అండ్ మ్యాచ్ బి సైడ్ వచ్చేసి వాటి యొక్క లొకేషన్, వాటి యొక్క రాష్ట్రం ఎక్కడ ఉంది అని అడుగుతారు. సో ఈ విధంగా పేడ్ క్వశ్చన్స్ ఇస్తారు లేదా జతపరచం ఇస్తారు. సో ఇక్కడ ఈరోజు గుర్తింపు ఉన్న 10 మరియు ఎర్లియర్గా మొన్న లాస్ట్ వీక్లో డిస్కస్ చేసిన 5 అంతకుముందు వార్తలు ఇచ్చిన కొన్ని ప్రత్యేకతలు ఏవైతే ఉంటే వాటిని చూద్దాము. సో ప్రత్యేకతల విషయానికి వస్తే రామ్సర్ సైట్స్ భారతదేశంలో మొట్టమొదటి రామ్సర్ సైట్గా గుర్తింపు పొందిన ప్రాంతం చిత్తడి నేలది అంటే చిల్కా. గుర్తుంచుకోండి, చిల్కా లేక్, చిల్కా సరస్సు, బ్రాకిష్ వాటర్ లేక్ ఏ రాష్ట్రంలో ఉంది? ఒడిషా రాష్ట్రంలో ఉంది. మరి భారతదేశంలో ఇప్పటివరకు గుర్తింపు పొందిన రామ్సర్ సైట్స్లో అతిపెద్ద రామ్సర్ సైట్గా సుందర్బన్స్ వెట్లాండ్. సుందర్బన్స్ ఏ రాష్ట్రము? వెస్ట్ బెంగాల్. భారతదేశంలో ఇప్పటివరకు గుర్తింపు పొందిన రామ్సర్ సైట్స్లో అతి చిన్న రామ్సర్ సైట్ ఏంటి? చిత్తడి నేల ఏంటంటే రేణుకా వెట్లాండ్. ఇదే రాష్ట్రము? హిమాచల్ ప్రదేశ్ అని గుర్తుంచుకోండి. భారతదేశంలో అత్యధికంగా రామ్సర్ సైట్స్ ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే ఉత్తరప్రదేశ్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో ఇక్కడ రామ్సర్ సైట్స్ యొక్క పేర్లు కొత్తగా ఈరోజు వార్తలు నిలిచిన ఈరోజు రామ్సర్ సైట్స్గా గుర్తింపు పొందినవి ఏవైతే ఉంటాయో చిత్త నేలలు వాటి పేర్లను చూద్దాం. సో కూంతంకులం బర్డ్ శాంక్చురీ రామ్సర్ సైట్గా ఈరోజు గుర్తింపు పొందిన దాంట్లో వార్తలకు వచ్చింది. తమిళనాడు రాష్ట్రం అని గుర్తుంచుకోండి. తమిళనాడు రాష్ట్రంలోని కూంతంకులం. సెకండ్ సట్కోసియా జార్జ్ చిత్తడి నేల. సట్కోసియా చిత్తడి నేల ఏ రాష్ట్రం అంటే ఒడిషా. నెక్స్ట్ వచ్చేసి నందా లేక్ గోవా. నెక్స్ట్ వచ్చేసి గల్ఫ్ ఆఫ్ మన్నార్ మెరైన్ బయోస్ఫియర్. గల్ఫ్ ఆఫ్ మన్నార్ అనగానే మనకు సీకవ్ గుర్తుకు రావాలి. భారతదేశంలోని మొట్టమొదటి సీకవ్ కన్జర్వేషన్ సెంటర్ డుగాంగ్ అని చెప్పాను. సో అదే గల్ఫ్ ఆఫ్ మన్నార్ తమిళనాడు. అండ్ నెక్స్ట్ సో రంగనతిరు. సో రంగనతిట్టు లేదా రంగనతిరు అన్న ఒకటి. రంగనతిట్టు బర్డ్ శాంక్చురీ ఏ రాష్ట్రం అంట? కర్ణాటక. సో ఈ 5 గుర్తుంచుకోండి. దాంతోపాటు 6వది సో వెంబర్నూర్ చిత్తడి నేల, వెంబర్నూర్ వెట్లాండ్ కాంప్లెక్స్ ఏ రాష్ట్రం అట? తమిళనాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి వెల్లోడ్ బర్డ్ శాంక్చురీ, వెల్లోడ్ తమిళనాడు. సిర్పూర్ వెట్లాండ్ మధ్యప్రదేశ్. వేదాంతగల్ బర్డ్ శాంక్చురీ తమిళనాడు. అండ్ సో
ఉదయ మార్తాండపురం బర్డ్ శాంక్చురీ, ఉదయ మార్తాండపురం అని గుర్తుంచుకోండి. ఉదయ మార్తాండపురం బర్డ్ శాంక్చురీ తమిళనాడు. ఈరోజు చూడండి, తమిళనాడు. ఇందులో ఆల్మోస్ట్ 6, మొన్న డిస్కస్ చేసిన వాటిలో 3. సో దీని చేరికతో, ఈ 10 చేరికతో భారతదేశంలోనే అత్యధికంగా రామ్సార్ సైట్స్ తమిళనాడుకు చేయడం జరిగింది. జస్ట్ గుర్తుంచుకోండి, ఈ 10 ఏవైతే ఉంటాయో వీటి పేర్లను గుర్తుంచుకోండి, వాటి యొక్క కన్సర్న్ స్టేట్స్ని గుర్తుంచుకోండి. మరి ఎర్లియర్గా లాస్ట్ వీక్ మనం డిస్కస్ చేసిన 5 రామ్సార్ సైట్స్లో పిచ్చవరం వెట్లాండ్, పల్లికరణై వెట్లాండ్ మరియు కరికిలి బర్డ్ శాంక్చురీ, ఈ 3 కూడా తమిళనాడు రాష్ట్రంలో ఉన్నాయి. మరియు సఖ్యాసాగర్ చిత్తడి నేల రామ్సార్ సైట్, అది మధ్యప్రదేశ్ సంబంధించి. పాలా చిత్తడి నేల మిజోరాంకి సంబంధించి. ఈ 5 అంటే మొత్తం ఇప్పటికే 15 చెప్పాను. వాటితో పాటు ఇంతకుముందు డిస్కస్ చేసిన ప్రత్యేకతల్లో 3, 18 అయిపోయినాయి. అండ్ ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన రామ్సార్ సైట్స్లో లూనార్ లేక్ వెరీ ఇంపార్టెంట్. లూనార్ లేక్ మహారాష్ట్రలో ఉంది. ఇదొకటి ఇంపార్టెంట్, మహారాష్ట్రలోని లూనార్ లేక్. అండ్ అట్ ద సేమ్ టైం ఈ లూనార్ లేక్తో పాటు ఇటీవల వార్తలు ఇచ్చిన ఖిజాడియా మరియు బఖీరా. ఖిజాడియా వచ్చేసి యూపీ, బకీరా వచ్చేసి గుజరాత్. వీటిని ప్రత్యేకంగా గుర్తుంచుకోండి. భారతదేశంలో హైదర్పూర్ వెట్లాండ్ ఉత్తరప్రదేశ్. సో అలా చిత్తడి నేలలపైన రామ్సార్ సైట్స్ పైన రానున్న పోటీ పరీక్షలో ఖచ్చితంగా ప్రశ్నలు చూసే అవకాశం ఉంది. వీటన్నిటిని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి, యుఎన్ఎస్సి అంటాం. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి 1945 అక్టోబర్ 24వ తేదీన ఏర్పాటైంది. న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ. భద్రతా మండలి అనగానే మనకు ఇటీవల వార్తల్లోకి వస్తుంది. భద్రతా మండలిలో 5 P5 కంట్రీస్ అంటారు. P5 అంటే పర్మనెంట్ లేదా శాశ్వత సభ్యత్వం ఉన్న దేశాలు 5. ఈ 5 దేశాలని వీటో దేశాలు అంటారు. ఆ 5 దేశాలు ఏంటంట? చైనా, ఫ్రాన్స్, రష్యా, యూకే, యుఎస్ఏ. చైనా, ఫ్రాన్స్, రష్యా, యూకే, యుఎస్ఏ. సో 5. ఆల్రెడీ యుఎన్ఎస్సి గురించి మీకు ఎక్స్క్లూజివ్గా రష్యా యుక్రెయిన్ సంక్షోభానికి సంబంధించి ఒక 2 months బ్యాక్ ఒక ప్రత్యేకమైన వీడియోని చేశాను. ఒకసారి వీడియోని చూడండి. సో ఆ వీడియో మీకు ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో ఉంది. ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో ఆ వీడియో ఉంది. ఒక్కసారి చూడండి. రష్యా యుక్రెయిన్ సంక్షోభానికి సంబంధించి సంపూర్ణ సమాచారంలో యుఎన్ఎస్సిని కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఐఏఈఏ గురించి చెప్పాను, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. ఇటువంటి వారిపైన ప్రత్యేకంగా చూడండి. సో ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే ప్రవీణ్ సార్ క్లాసెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ వీడియో చూడండి. ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలో ఎక్స్క్లూజివ్ టాపిక్స్ అవి. సో ఇక్కడ P5 కంట్రీస్ వీటో పవర్ కంట్రీస్. అంటే వీటో అంటే ఏంటంటే ఏదైనా ఒక తీర్మానాన్ని భద్రతా మండలిలో ప్రవేశపెడితే, ఏ దేశంలో ప్రవేశపెడితే వీటో వాడుకుంటే ఏదైనా దేశం, ఈ 5 దేశాలు వీటోలో ఏదో ఒక దేశం వీటో అన్నదనుకోండి, ఆ తీర్మానం మొత్తం కూడా క్యాన్సిల్ అయిపోతుంది, వీగిపోతుంది. దీంతోపాటు ఐక్యరాజ్య సమితిలో 10 తాత్కాలిక సభ్యత్వం ఉన్న దేశాలు ఉంటాయి. 10 తాత్కాలిక సభ్యత్వం ఉన్న దేశాలు 10. ఆ 10 దేశాల పేర్లు అడగరు, కానీ ఈ 5 దేశాల పేర్లు ఇంపార్టెంట్. కానీ 10 దేశాల్లో భారతదేశం ప్రస్తుతం ఉంది. భారతదేశం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి చరిత్రలో 8వసారి ఎన్నికైంది. ఏ సంవత్సరానికి కాను? 2021, 2022 జనవరి 1 నుండి 2022 డిసెంబర్ 31 వరకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యత్వ హోదాలో ఉంది. భారతదేశం ప్రస్తుతం ఉంది అన్నట్టు గుర్తుంచుకోండి. వెరీ ఇంపార్టెంట్. మరి భద్రతా మండలిలో భారతదేశానికి సంబంధించి 3 కమిటీలు ఉన్నాయి. 3 కమిటీలు అదేంటంటే కౌంటర్ టెర్రరిజం కమిటీ, తాలిబాన్ శాంక్షన్స్ కమిటీ, లిబియా శాంక్షన్స్ కమిటీ. ఈ 3 కమిటీల పేర్లను గుర్తుంచుకోండి. కౌంటర్ టెర్రరిజం కమిటీ, తాలిబాన్ శాంక్షన్స్ కమిటీ, లిబియా శాంక్షన్స్ కమిటీ. ఈ 3 కమిటీలకు అధ్యక్ష హోదాలో ఉంది భారతదేశం, గుర్తుంచుకోండి. మరియు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఒక్కొక్క నెల ఒక్కొక్క దేశం అధ్యక్ష హోదాలో బాధ్యతలు నిర్వర్తిస్తుంది. అలా గడిచిన ఆగస్టు 2021 గాను భారతదేశం భద్రతా మండలికి అధ్యక్ష పదవిని నిర్వర్తించింది. రానున్న డిసెంబర్ 2022 అధ్యక్ష హోదాలో ఉంటుంది. అధ్యక్ష హోదాలో భారతదేశం యొక్క పదవీ కాలం ముగుస్తుంది. ఇవన్నీ ఎందుకు చెప్పానంటే ఈరోజు ఇదే టాపిక్. రానున్న అక్టోబర్ మాసంలో భారతదేశంలో మన ఇండియా వేదికగా ఐక్యరాజ్య సమితికి సంబంధించిన 15 దేశాలు, 5 శాశ్వత దేశాలు, 10 తాత్కాలిక సభ్యత్వం ఉన్న దేశాలు, వారి ఆధ్వర్యంలో ఇండియా అధ్యక్షతన కౌంటర్ టెర్రరిజం కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తుందట. ఆ తీవ్రవాదాన్ని తుదముట్టించే ఒక ప్రత్యేక సమావేశం. ఎందుకంటే భారతదేశం యొక్క పదవీకాలం కూడా ముగుస్తుంది, 2 ఏళ్ళే తాత్కాలిక సభ్య దేశంగా. సో కౌంటర్ టెర్రరిజం కమిటీకి హెడ్గా భారతదేశం కాబట్టి భారతదేశంలో ఆతిథ్యంలో జరగబోతుందని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇండియన్ ఆయిల్ సైన్స్ MOU విత్ NTCA. NTCA అంటే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. NTCA
భారతదేశంలో ఏర్పాటైన ఒక చట్టబద్ధ సంస్థ 2005లో ఏర్పాటైంది. భారతదేశంలో పుల్లకి సంబంధించిన కన్జర్వేషన్ సంరక్షణ మొత్తం కూడా చూసుకునే సంస్థ ఎన్టీసీఏ. అటువంటి ఎన్టీసీఏకి ఇండియన్ ఆయిల్ సంస్థకి ఒప్పందం కుదిరింది. దీనికి సంబంధించి సైన్స్ ఎంఓఈ విత్ ఎన్టీసీఏ, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఫర్ ట్రాన్స్ కాంటినెంటల్ రీలొకేషన్. ట్రాన్స్ కాంటినెంటల్ అంటే కాంటినెంట్ అంటే ఖండం, ట్రాన్స్ కాంటినెంటల్ అంటే ఒక ఖండం నుండి మరొక ఖండానికి. ఇక్కడ ఒక పాయింట్ మనకి, భారతదేశంలో ప్రస్తుతం ఒక్క చిరుత కూడా లేదు. దెర్ ఈజ్ నో చీతా ఇన్ ఇండియా, దెర్ ఆర్ లెపర్డ్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో లెపర్డ్స్ ఉన్నాయి, చీతాలు లేవు. సో భారతదేశంలో చిరుతలు అంతమైనట్లుగా, చిరుతలు లేవు ఇక అని చెప్పేసి భారత ప్రభుత్వం 1952వ సంవత్సరంలో అధికారికంగా ప్రకటించింది. భారత ప్రభుత్వం మా దేశంలో చిరుతలు అంతరించిపోయాయని. చిట్ట చివరి చిరుత భారత గడ్డ మీద మన భూభాగం పైన 1948 ఇయర్లో కనిపించింది. అది కూడా చనిపోయిన చిరుత యొక్క మృతదేహము. అది ప్రస్తుతం మనం చూసుకుంటే ఏ ప్రాంతం కిందికి వస్తుందంటే మధ్యప్రదేశ్ రాష్ట్రం కిందికి వస్తుంది. ఆ ప్రాంతం ఎక్కడైతే చిట్ట చివరి చిరుత ఆనవాళ్ళు గుర్తుపడ్డామో ఆ ప్రాంతం ఇప్పుడు కునో అనే ఒక జాతీయ పార్కుతో ఉంటుంది. కునో జాతీయ పార్క్ అక్కడ కనిపించారు. సో ఇక్కడ చిరుత. మరి భారతదేశంలో లెపర్డ్స్ ఉన్నాయి. లెపర్డ్స్ ఆర్ డిఫరెంట్. భారతదేశంలో 12,852 లెపర్డ్స్ ఉన్నాయి. లెపర్డ్స్ వేరు, చీతాస్ వేరు. సో దీని యొక్క ఐడెంటిఫికేషన్ మార్క్స్ కూడా చెప్పాను. చీతా యొక్క శరీరం మొత్తం కూడా చూస్తే డాట్స్ ఉంటుంది, బ్లాక్ డాట్స్. అదే లెపర్డ్ అయితే రోజెట్టే షేప్ ఉంటుంది, దానికి స్కిన్ పైన రోజెట్టే. గులాబీ పువ్వు ఉంటుంది కదా, ఆ గులాబీ పువ్వు యొక్క రెక్కలు ఉంటాయి కదా, దాని యొక్క షేప్లో ఉంటుంది లెపర్డ్ యొక్క స్కిన్. ఆ స్కిన్ పైన ఉండే మార్క్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి చీతా యొక్క హెడ్ ఏదైతే ఉంటుందో చాలా చిన్నగా ఉంటుంది కంపేర్ టు లెపర్డ్. అండ్ చీతాని కనుక ఫేస్ని కనుక అబ్జర్వ్ చేస్తే దీని కంటి నుండి నోటి వరకు కూడా 2 డార్క్ లైన్స్ ఉంటాయి, బ్లాక్ లైన్స్. ఇది చీతాకి మాత్రమే ఉంటుంది ప్రత్యేకత, యూనిక్ ఫీచర్ ఆఫ్ చీతా, గుర్తుంచుకోండి. అండ్ భూమిపైన పరిగెత్తే అత్యంత వేగంగా పరిగెట్టే జీవి ఏదంటే చీతా. అటువంటి చీతాలు భారతదేశంలో అంతమైనాయి కాబట్టి భారతదేశము ఇటీవల గత సంవత్సర కాలంగా 2 దేశాలతో చర్చలు జరుపుతోంది. ఒకటి దక్షిణ ఆఫ్రికా, సెకండ్ వచ్చేసి నమీబియా, దక్షిణాఫ్రికా, నమీబియా. ఎందుకంటే చీతాస్ని భారతదేశంలో రీఇంట్రొడ్యూస్ చేయడానికి, పునఃప్రవేశపెట్టడానికి ఒప్పందం కుదిరింది. ఇటీవల నమీబియా నుండి దాదాపు 6 చిరుతలు మన భారతదేశం రానున్నాయి. అండ్ సౌత్ ఆఫ్రికా నుండి 12 చిరుతలు రానున్నాయి. ఈ లొకేషన్ వాటిని ప్రత్యేక పరిస్థితిలో తీసుకురావడానికి ఈ ఒప్పందం కుదిరిందని గుర్తుంచుకోండి. ఇండియన్ ఆయిల్ ఎన్టీసీఏ ఒప్పందం. వీరు చీతాని ట్రాన్స్లోకేట్ చేయబోతున్నారు. ఎక్కడ నుండి? నమీబియా. ఆ తీసుకొచ్చిన చీతాల్ని ఎక్కడ భద్రపరచనున్నారు, ఎక్కడ వాటి కోసం ప్రత్యేక ఆవాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు? కునో జాతీయ పార్కు. ఎక్కడైతే చిట్ట చివరి చిరుత మరణించి కనిపించిందో ఆ ప్రాంతంలోనే మళ్ళీ చిరుతల ప్రవేశం అని గుర్తుంచుకోండి. మన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, మనకు స్వాతంత్రం వచ్చి అమృతోత్సవాలు జరుపుకుంటున్న ఈ శుభ సందర్భంలో చీతాస్కి సంబంధించిన మన గుడ్ థింగ్ ఏంటంటే రీఇంట్రొడక్షన్ అని గుర్తుంచుకోండి. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ గవర్నమెంట్ ఫార్ములేట్స్ నమస్తే స్కీమ్ ఫర్ క్లీనింగ్ ఆఫ్ సీవర్స్ సెప్టిక్ ట్యాంక్. సో మాన్యువల్ స్కావెంజర్స్ ఎవరైతే ఉంటారో చేతులతో ఈ స్కావెంజింగ్ మలాన్ని కానివ్వండి సెప్టిక్ ట్యాంక్లను క్లీన్ చేసేవారు ఇప్పటికి కూడా ఉన్నారు. అటువంటిది ఈ సీవర్స్ ఎవరైతే ఉంటారో మాన్యువల్ స్కావెంజింగ్ని నిషేధించింది భారత ప్రభుత్వం. దానికోసం చట్టాలు కూడా తీసుకొచ్చింది. దానికోసం ఇటీవల ఒక ప్రత్యేకమైన స్కీమ్ని కూడా తీసుకొచ్చింది నిర్మూలించడానికి. ఆ స్కీమ్ పేరు ఏంటంటే నమస్తే నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ మెకానైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్. నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ మెకానైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్. నమస్తే అనేది కోవిడ్-19 టైంలో ఇండియన్ ఆర్మీ వారికి సంబంధించిన ఒక ఆపరేషన్ పేరు. ఆపరేషన్ నమస్తే, కోవిడ్-19కి సంబంధించి ప్రత్యేక చర్యలు. ఇక్కడ నమస్తే అంటే మాన్యువల్ స్కావెంజింగ్ని అంతమొందించి మెకానైజ్డ్ స్కావెంజింగ్ని అమలు చేయడానికి ఒక ప్రత్యేకమైన స్కీమ్ని భారత ప్రభుత్వం ఫార్ములేట్ చేసింది. నేషనల్ యాక్షన్ ప్లాన్. నమస్తే యొక్క యాక్రోనిమ్ గుర్తుంచుకోండి. నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ మెకానైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. నమస్తే అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఆధ్వర్యంలో ఈ స్కీమ్ని అతి త్వరలో మనం అమల్లో చూడబోతున్నాం. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ హర్యానా రాష్ట్ర ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి గుర్తుకు రావాలి. మనోహర్ లాల్ ఖట్టర్ గారు ప్రస్తుతం హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రిగా విధులను నిర్వర్తిస్తున్నారు. సో మనోహర్ లాల్ ఖట్టర్ గారు హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన చీరాగ్ స్కీమ్ హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన చీరాగ్ స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంటి అంటారు. ఆ ఉద్దేశం ఏంటంటే ఎడ్యుకేషన్ని ఇంప్రూవ్ చేయడానికి, ఎడ్యుకేషన్లో ముఖ్యంగా స్టూడెంట్స్ ఎన్రోల్మెంట్, విద్యార్థుల
యొక్క అర్హత ముఖ్యంగా విద్యార్థులను పాఠశాల చేరికను పెంచడానికని గుర్తుంచుకోండి. ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉంటారో, ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ అంటే ఏంటి, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారు ఎవరైతే ఉంటారో వారికి ప్రత్యేకంగా ఆర్థిక సాయం చేస్తూ ఉచితంగా వారికి ప్రైవేట్ స్కూళ్ళలో వారిని ఎన్రోల్మెంట్ పెంచడం, అండ్ ఎన్రోల్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి స్టైఫండ్ రూపంలో డబ్బులు ఇవ్వడం. అటువంటి ఎడ్యుకేషన్ రిలేటెడ్ ప్రోగ్రామ్ చిరాగ్ స్కీమ్, ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అని గుర్తుంచుకోండి. చిరాగ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే చీఫ్ మినిస్టర్స్ ఈక్వల్ ఎడ్యుకేషన్ రిలీఫ్ అండ్ అసిస్టెన్స్ గ్రాంట్. సో చీఫ్ మినిస్టర్, చిరాగ్ యొక్క ఫుల్ ఫామ్ చీఫ్ మినిస్టర్, సిహెచ్ అంటే చీఫ్ మినిస్టర్స్, ఈక్వల్ ఎడ్యుకేషన్ రిలీఫ్ అసిస్టెన్స్ అండ్ గ్రాంట్. ఈ యాక్రోనిమ్ గుర్తుందంటే ఎగ్జామినేషన్లో డైరెక్ట్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ ప్రోగ్రామ్ అని గుర్తుంటూ సరిపోతుంది. ముఖ్యంగా ఆర్థికపరమైన సాయం చేస్తూ వెనుకబడిన వారు ఎవరైతే ఉంటారో ఎకనామికల్ వీకర్ సెక్షన్ సంబంధించిన చిన్నారులను ప్రైవేట్ స్కూల్స్లో ఎన్రోల్మెంట్ చేయడం అని గుర్తుంచుకోండి. 2nd క్లాస్ నుండి 12th క్లాస్ పిల్లల ఎన్రోల్మెంట్ పెంచడం, ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇక ఎడ్యుకేషన్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ వార్తలకు వస్తున్నాయి అంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 21A గుర్తుకు రావాలి. విద్య కూడా ప్రాథమిక హక్కు, 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 2002 అండ్ 45th ఆర్టికల్. సో మనకి 45th ఆర్టికల్ అంటే డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ పార్ట్ 4లో ఉంటుంది. సో 45th ఇక్కడ ప్రభుత్వం యొక్క అధికారము విధిగా విద్యను అందించాలి. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ 51A క్లాస్ K 11th ఫండమెంటల్ డ్యూటీ, ప్రాథమిక విద్యలో 11వ డ్యూటీ విధి ఏంటంటే 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకు విద్యను విధిగా పొందడం ఒక విధి అని. అంటే పేరెంట్స్ అండ్ గార్డియన్స్ ఉంటారు కదా, సంరక్షకులు వారి యొక్క పిల్లలకు విద్యను అందించాలని చెప్పేసి ఈ 3 ఆర్టికల్స్ లింక్ చేసుకోండి విద్యకి సంబంధించి. అండ్ విద్యకి సంబంధించిన రాజ్యాంగ సవరణ ఏంటంటే 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 2002 అని గుర్తుంచుకోండి సరిపోతుంది. ఇక హర్యానా రాష్ట్రం విషయానికి వస్తే తరచూ వార్తలు నిలుస్తుంది. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ సంబంధించి భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం ఇటీవల చెట్లకి కూడా పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం, ప్రాణవాయు దేవత పెన్షన్ యోజన అని చెప్పేసి భారతదేశంలోని మొట్టమొదటి గ్రెయిన్ ఏటీఎం, ధాన్యపు ఏటీఎం గురుగ్రామ్లో ఏర్పాటైంది. భారతదేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ గురుగ్రామ్లో ఏర్పాటైంది ఇటీవల. వీటన్నిటిని లింక్ చేస్తూ చూడండి. అండ్ స్థానికులకే ఉద్యోగ అవకాశాలు 75% రిజర్వేషన్ ప్రైవేట్ ఉద్యోగాలు కూడా అని చెప్పేసి ఒక అంశం వార్తలు వచ్చింది. వీటన్నిటిని లింక్ చేస్తూ చూడండి. అండ్ నెక్స్ట్ నోటా, నన్ ఆఫ్ ది ఎబో. మనం ఎన్నికల్లో ఆర్టికల్ 326 ఓటుని కూడా హక్కుగా కల్పిస్తుంది రాజ్యాంగం. రాజ్యాంగ హక్కు ఓటు అనేది. అలా 18 సంవత్సరాలు నిన్న వారు ఎవరైనా కూడా ఓటు హక్కును కలిగి ఉంటారు. ఆ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ బూత్కి వెళ్తాం కదా, ఆ పోలింగ్ బూత్కి వెళ్ళిన తర్వాత మనం ఎవరైతే క్యాండిడేట్ ఓటు వేయాలనుకుంటారో వారికి వేస్తాం. అక్కడ ఎవరికి కూడా మనకు నచ్చలేదు అనుకోండి మనకు ఆ క్యాండిడేట్స్, మనం ఏం చేస్తాం, నోటా పైన క్లిక్ చేసేస్తాం. నోటా అంటే నన్ ఆఫ్ ది ఎబో. సో అలా నోటాకి సంబంధించిన నిబంధనలపైన ఇటీవల అసోసియేట్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ వారు ఒక సర్వే చేశారు. 2018-2022 మధ్యకాలంలో భారతదేశంలో జరిగిన ఎన్నికలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకున్నారు. అంటే భారతదేశంలో ఎన్నికలు అంటే 2019లో సార్వత్రిక ఎన్నికలు కూడా కలుపుకొని, మరి ఇప్పటివరకు భారతదేశంలో ఎక్కడెక్కడైతే ఎన్నికలు జరిగాయో ఆల్మోస్ట్ ఈ 5 ఇయర్స్లో ఎక్కడెక్కడైతే ఎన్నికలు జరిగాయో అన్ని ఎన్నికలను కన్సిడర్ చేసేసి ఏం చెప్పారంటే భారతదేశంలో ఇప్పటి వరకు 1.29 కోట్ల మంది నోటాని ఓటుగా వాడుకున్నారంట, నోటాని. సో జస్ట్ గుర్తుంచుకోండి, అసెంబ్లీల పరిధిలో ఇప్పటి వరకు ఈ మధ్యకాలంలో 64 లక్షల మంది నియోజకవర్గాల్లో నోటా పైన క్లిక్ చేశారంట. అంటే ఆ క్యాండిడేట్స్ నచ్చట్లేదని చెప్పేసి. కానీ నోటాకి అత్యున్నత అధికారాలు మనం ఇవ్వాల్సింది. ఎందుకంటే నోటాకే ఎక్కువగా ఓట్లు వచ్చినాయి అనుకోండి, ఆ క్యాండిడేట్స్ అందరినీ డిస్క్వాలిఫై చేసేసేయాలి. ఎందుకంటే వాళ్ళు ప్రజలు తిరస్కరించిన నాయకులు అన్నట్టు. ఇటువంటి రీఫార్మ్స్, రాజ్యాంగపరమైన సంస్కరణలు మనం వెల్కమ్ చెప్పాలి. కానీ ప్రభుత్వాలు తీసుకోవాల్సిన నిర్ణయం పార్లమెంట్లో చట్టాలు చేసేసి ఇటువంటి అంశాన్ని తీసుకురావాలి. నెక్స్ట్ ఉత్తమ పంచాయతీకి ₹1 కోటి నజరానా అని చెప్పేసి ఒక ప్రత్యేకమైన అంశం. ఉత్తమ పంచాయతీకి 1 కోటి నజరానా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కొత్త మార్గదర్శకాలను జారీ చేసిన కేంద్రం ఉత్తమ గ్రామ పంచాయతీల ఎంపికకు అనుసరించే మార్గదర్శకాలలో కేంద్రం సమూల మార్పులు చేసింది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే 2015 to 2030 మధ్యకాలంలో ప్రపంచంలో ప్రతి దేశం సాధించాల్సిన 17 లక్ష్యాలు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, SDG అంటాం. సో అంశాల ఆధారంగా ఉత్తమ గ్రామాలను ఎంపిక చేయాలని నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం. మొదటి బహుమతికి 1 కోటి, రెండో బహుమతికి 75 లక్షలు, మూడో బహుమతి కింద గ్రామానికి 50 లక్షల అవార్డు ఇస్తారంట. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి వీటిని ఎంపిక చేస్తారు. అయితే జాతీయ స్థాయిలో మాత్రమే ఉత్తమ గ్రామాలను ఎంపిక చేస్తారంట. రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఉత్తమ గ్రామాల ఎంపికను తొలగించడం జరిగింది. అండ్ SDGలోని 9 అంశాలపై గ్రామాలను అనుకూలత ఆధారంగా ఎంపిక చేస్తారు. ఒక అంశానికి ప్రథమ, ద్వితీయ, తృతీయ అవార్డులను ఇస్తారు. ఒక్కొక్క అంశం ఏ అంశాన్ని పరిగణన తీసుకుని ఉత్తమ గ్రామ పంచాయతీలు ఎంపిక చేస్తారట, నగదు పురస్కారాన్ని ఇస్తారట. అంటే పేదరికం లేని మెరుగైన జీవనోపాధి కల్పిస్తున్న గ్రామాలు.
అండ్ బాలలకు అనుకూలమైన గ్రామం. నెక్స్ట్ అభివృద్ధికి నాంది పలుకుతున్న గ్రామానికి పురస్కారం. సుపరిపాలన, సో మంచి పరిపాలన, గుడ్ గవర్నెన్స్ అందిస్తున్న గ్రామాలు. అండ్ ఆరోగ్యం, హెల్త్ రిలేటెడ్గా మంచి చర్యలు తీసుకున్న గ్రామం. స్వయం సమృద్ధి, సెల్ఫ్ రిలయన్స్. అండ్ మౌలిక సౌకర్యాలు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్. సామాజిక భద్రత అంటే సోషల్ సెక్యూరిటీ. పచ్చదనం అంటే గ్రీనరీ. పరిశుభ్రత అంటే క్లీన్లీనెస్. అండ్ 9 సమృద్ధిగా నీరు అంటే సఫిషియెంట్ వాటర్ రీసోర్సెస్ని అందుబాటులోకి తీసుకొస్తున్న గ్రామాలు. ఇలా ఒక్కొక్క అంశాల ఆధారంగా గ్రామాలను ఎంపిక చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేశారు నిన్నటి రోజున. అండ్ తెలంగాణ భారతదేశంలోని మొట్టమొదటి అనే అంశంతో వార్తలకు వచ్చింది. ట్విన్ టవర్స్ అంటే 2 అనుకుంటాం, కానీ 4 ఉంటాయి. 4 భవనాల సముదాయం ట్విన్ టవర్స్. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ సిసిసి, కమాండ్ కంట్రోల్ సెంటర్. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ని నిన్నటి రోజున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లాంచ్ చేయడం జరిగింది. అత్యంత అధునాతనమైన టెక్నాలజీతో పోలీస్ సంబంధిత అంశాలను నిర్వహించడం, ముఖ్యంగా శాంతి భద్రతల పరిరక్షణ అండ్ విపత్తుల నిర్వహణ, ఫైర్ డిపార్ట్మెంట్ అన్నిటికి సంబంధించిన ఒక హెడ్ క్వార్టర్ను గుర్తుంచుకోండి. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ని ఇటీవల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎక్కడ ప్రారంభించారు అంటే హైదరాబాద్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వార్తలు నిలిచిన వ్యక్తుల విషయానికి వస్తే జస్టిస్ యుయు లలిత్ గారు వార్తలు నిలిచారు. ఉదయ్ ఉమేష్ లలిత్. జస్టిస్ యుయు లలిత్ గారు భారతదేశ 49వ ప్రధాన న్యాయమూర్తిగా వార్తలు నిలిచారు. భారతదేశంలో 49వ ప్రధాన న్యాయమూర్తి. భారతదేశంలో ప్రధాన న్యాయమూర్తి అంటే సిజేఐ, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ప్రస్తుతం ఎవరున్నారు? ఎన్వి రమణ గారు, మన తెలుగువారు. జస్టిస్ ఎన్వి రమణ గారు తెలుగువారు 48వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అని అప్పుడు మనం డిస్కస్ చేశాము. అటువంటి ఎన్వి రమణ గారి పదవీకాలం ముగుస్తోంది. ఈ కమింగ్ 26th ఆగస్టు 26 రోజున యుయు లలిత్ గారు ప్రమాణ స్వీకారం తీసుకొనున్నారు. సో తన యొక్క ఎంపిక ఖరారైంది. మనకు ఉండే ఒక ఆనవాయితీ ఏంటంటే సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి ఎవరైతే ఉంటారో వారు పదవీ కాలానికి అంటే ముందు, అంటే వారు పదవీకాలం ముగిసే కంటే ముందు వారు ఏం చేస్తారంటే తన తర్వాత ఇంకొక ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు రావాలని చెప్పేసి అకార్డింగ్ టు సీనియారిటీ ఎంపిక చేయడం జరుగుతుంది. ఎన్వి రమణ గారు, యుయు లలిత్ గారు తన సీనియారిటీ ఆధారంగా తనను గుర్తించడం జరిగింది, రాష్ట్రపతికి పంపారు. కానీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియమించే అధికారం అకార్డింగ్ టు ఆర్టికల్ 124 రాష్ట్రపతికి ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ అట్ ద సేమ్ టైం సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయించే అధికారం పార్లమెంట్కు ఉంటుంది, కానీ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య నిర్ణయించే అధికారం మాత్రం రాష్ట్రపతికి ఉంటుంది. దీనిపైన చాలాసార్లు ప్రశ్నలు అడుగుతున్నారు. సో యుయు లలిత్ గారు కానీ జస్ట్ 2 to 3 months మాత్రమే పదవిలో ఉండబోతున్నారు. నవంబర్లో తన పదవీకాలం. ఇవన్నీ అవసరం లేదు. 49th సిజేఐగా యుయు లలిత్ గారు, ఉదయ్ ఉమేష్ లలిత్ గారు వార్తలకు వచ్చారు. ఇటీవల సుప్రీంకోర్టు చరిత్రలోనే 9:30కే సుప్రీంకోర్టు సమావేశాలను ప్రారంభించారు. సో కోర్టు యొక్క పని వేళలను ప్రారంభించారు. తనే యుయు లలిత్. అండ్ ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా తొలి మహిళ అనే అంశాన్ని మనం అంతకుముందు డిస్కస్ చేసాం. నిన్నటి రోజున తను బాధ్యతలు స్వీకరించారు. తన పేరేంటి? రుచిరా కంబోజ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. రుచిరా కంబోజ్. సో రుచిరా కంబోజ్ గారు ఐక్యరాజ్య సమితిలో పర్మనెంట్ రిప్రజెంటేటివ్ అని గుర్తుంచుకోండి. పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఇన్ యుఎన్ ఐక్యరాజ్య సమితిలో ఇప్పటివరకు టిఎస్ తిరుమూర్తి గారు ఉండే తన స్థానంలో రుచిరా కంబోజ్ శాశ్వత ప్రతినిధిగా తొలి మహిళ మన భారతదేశం నుండి గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. కమింగ్ ఎగ్జామినేషన్లో అడగవచ్చు. అండ్ నెక్స్ట్ శ్వేతా సింగ్, సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి. శ్వేతా సింగ్ సివిల్ సర్వీసెస్ అధికారి, డైరెక్టర్ ఆఫ్ పిఎంఓ, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్. పిఎంఓ అంటే ప్రధానమంత్రి కార్యాలయానికి మొదటిసారి ఒక మహిళ డైరెక్టర్గా పదవిని స్వీకరించడం జరిగింది. క్యాబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్, కేంద్ర నియామకాల సంస్థ అంటాం కమిటీ, వారు ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. శ్వేతా సింగ్ డైరెక్టర్ ఆఫ్ పిఎంఓ ఆఫీస్లో మొట్టమొదటి మహిళా డైరెక్టర్గా గుర్తింపు పొందారు. అండ్ నెక్స్ట్ ఇక కామన్వెల్త్ గేమ్స్ విషయానికి వస్తే ఈరోజు మనకి ప్రత్యేకంగా మెడల్స్ చూద్దాం. ఇండియా ఎటు 2022 కామన్వెల్త్ గేమ్స్ బ్రాంజ్ మెడల్ సాధిస్తూ వార్తలు ఇచ్చారు సౌరవ్ ఘోషల్ బ్రాంజ్ మెడల్, కాంస్య పథకం అని గుర్తుంచుకోండి. స్క్వాష్ మెన్స్ సింగిల్ క్రీడాకారుడు అని గుర్తుంచుకోండి. స్క్వాష్ క్రీడకి సంబంధించి సౌరవ్ ఘోషల్ బ్రాంజ్ మెడల్ సాధించాడు. స్క్వాష్ క్రీడాకారుడు. ఇప్పటివరకు మనం జూడో, వెయిట్ లిఫ్టింగ్ ఇటువంటివి చూసాము. సో స్క్వాష్. అండ్ సో తులికా మాన్ జూడోకి సంబంధించి విమెన్స్ 78 kgs కేటగిరీలో సిల్వర్ని గెలుపొందుతూ వార్తలు ఇచ్చారు. జూడో క్రీడాకారిణి. నెక్స్ట్
తేజస్విన్ శంకర్ గారు. తేజస్విన్ శంకర్ అథ్లెటిక్స్ సంబంధించి మెన్స్ హై జంప్కి సంబంధించిన క్రీడాకారుడు బ్రాంజ్ని సాధించారు. సో ముగ్గురు క్రీడాకారులు ఈరోజు అప్డేట్స్ గుర్తుంచుకోండి. మనం ప్రతిరోజు కూడా ముగ్గురు క్రీడాకారులు వారు సాధించిన మెడల్స్ క్రీడకి సంబంధించి కామన్వెల్త్ గేమ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. బర్మింగ్హామ్లో జరుగుతున్నాయి. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు ఇచ్చిన చివరి టాపిక్ ఒక పుస్తకం. ఎంఎస్ ధోని గారికి సంబంధించిన అన్టోల్డ్ స్టోరీ ఒక పుస్తకాన్ని రచిస్తూ వార్తలు నిలిచారు జాయ్ భట్టాచారి. సో ఈ జాయ్ భట్టాచారి అని గుర్తుంచుకోండి, లేదా జాయ్ భట్టాచారి అంటారు దాన్ని, జాయ్ భట్టాచారి అండ్ అమిత్ సిన్హా గారు రాసిన పుస్తకం. సో పుస్తకం పేరు ఏంటంటే డూ డిఫరెంట్ ద అన్టోల్డ్ ధోని. అన్టోల్డ్ ధోని అంటే ధోని గురించి తెలియని విషయాలను మనకు పుస్తక రూపంలో తీసుకొచ్చారు జాయ్ భట్టాచారి, లేదా ఇంకొక పేరు తన యొక్క కో ఆథర్ ఎవరంటే అమిత్ సిన్హా అని గుర్తుంచుకోండి. జాయ్ భట్టాచార్య అండ్ అమిత్ సిన్హా రాసిన పుస్తకం ధోనికి సంబంధించిన అన్టోల్డ్ స్టోరీ. పెంగ్విన్ పబ్లికేషన్స్ వారు ఈ పుస్తకాన్ని విడుదల చేయడం జరుగుతుంది. ముఖ్యంగా క్రీడలకు సంబంధించిన పుస్తకాలపైన ఎగ్జామినేషన్లో ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. కొన్ని క్రీడలకు సంబంధించిన పుస్తకాలు ఇటీవల మనం ఏవైతే డిస్కస్ చేసామో వాటిని ప్రత్యేకంగా చూడండి. సో ఈరోజు మనకి టాపిక్స్ అయిపోయినాయి. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే ప్రపంచంలోని అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ సంబంధిత అంశంతో మధ్యప్రదేశ్లోని ఖండువా వార్తలు నిలిచింది. సెకండ్ వచ్చేసి భారతదేశంలో కొత్తగా గుర్తింపు పొందిన 10 రామ్సార్ సైట్స్. అండ్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ సంబంధించిన కౌంటర్ టెర్రరిజం సమావేశం భారతదేశం ఆధ్వర్యంలో. అండ్ నెక్స్ట్ ఇండియన్ ఆయిల్ NTCA ఒప్పందం భారతదేశంకి చిరుతలను ట్రాన్స్లోకేట్ చేయడానికి. అండ్ గవర్నమెంట్ ఫార్మ్లెస్ నమస్తే యొక్క యాక్రోనిం గుర్తుంచుకొని నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ మెకానైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్ మాన్యువల్ స్కావెంజింగ్ని నిషేధిస్తూ. అండ్ హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన విద్యా సంబంధిత కార్యక్రమం పథకం చిరాగ్ యొక్క యాక్రోనిం గుర్తుంచుకోండి. యాక్రోనిం గుర్తుందంటే ఈజీగా ఐడెంటిఫై చేస్తాం. ఎడ్యుకేషన్ రిలేటెడ్ చీఫ్ మినిస్టర్ ఈక్వల్ ఎడ్యుకేషన్ రిలీఫ్ అసిస్టెన్స్ అండ్ గ్రాంట్. అండ్ నోటాకి అత్యధికంగా ఓట్లు వస్తున్నాయని చెప్పేసి అసోసియేట్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వారు విడుదల చేసిన కొన్ని గణాంకాలు 2018 నుండి 2022 మధ్యలో నోటాకి ఎన్ని ఓట్లు పడ్డాయని చెప్పారు. అండ్ ఉత్తమ గ్రామ పంచాయతీలను ఎంపిక చేయడానికి భారత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కొత్త నిబంధనలు. అండ్ తెలంగాణ రాష్ట్రంలోని ట్విన్ టవర్స్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ దేశంలోని మొట్టమొదటిసారి అధునాతనమైన టెక్నాలజీ. అండ్ యుయు లలిత్ గారు భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి 49వ ప్రధాన న్యాయమూర్తిగా వార్తలు నిలిచారు. అండ్ ఐక్యరాజ్య సమితి చరిత్రలో ముఖ్యంగా భారతదేశ చరిత్రలో ఐక్యరాజ్య సమితిలో శాశ్వత ప్రతినిధిగా ఒక తొలి మహిళ రుచిరా కంబోజ్ గారు. అండ్ శ్వేతా సింగ్ డైరెక్టర్ ఆఫ్ PMO ప్రధానమంత్రి కార్యాలయంలో డైరెక్టర్గా నియమితులైన తొలి మహిళ. అండ్ ఇండియా కామన్వెల్త్ గేమ్స్ సంబంధించి బ్రాంజ్ మెడల్ గెలుపొందిన స్క్వాష్ క్రీడాకారుడు సౌరవ్ ఘోషల్. నెక్స్ట్ జూడోలో సిల్వర్ మెడల్ సాధించిన తులికా మాన్. అండ్ నెక్స్ట్ హై జంప్లో బ్రాంజ్ మెడల్ సాధించిన తేజస్విన్ శంకర్ గారు. అండ్ వార్తలు ఇచ్చిన పుస్తకం క్రీడలకు సంబంధించి ధోని అన్టోల్డ్ స్టోరీ డూ డిఫరెంట్ ద అన్టోల్డ్ ధోని అనే ఒక పుస్తకం యొక్క ఆథర్స్ జాయ్ భట్టాచార్య అమిత్ సిన్హా అని గుర్తుంచుకోండి సరిపోతుంది. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.